ఏ పని చేసినా దేవునికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి పని చాలు చేస్తారు. ఏ తక్లీఫ్ రాకుండా మొదలు పెట్టిన కార్యం కొసెల్లాలని. దందా చాలు చేసినా, పరీక్షకు పోతున్నా, ఊళ్ళకు ప్రయాణమైనా, బైక్ కొన్నా, కారు కొన్నా తొలుత గుడికి తీసుకుపోయి పూజలు చేయాల్సిందే. అట్లనే అలా చాలా మంది బుడ్డ పోరలు చాలా ముఖ్యమైన కార్యం చాలు చేసిండ్రు. ముచ్చట ఎరకయ్యే ఉంటది. ఆవ్ అచ్చరాల గా ముచ్చట్నే. రైట్, పసిపోరలంతా పల్కా బల్పం పడితే అమ్మా నాయనలు అక్షరాలు దిద్దిచ్చిర్రు. ఇయాల వసంత పంచమి మంచి రోజని గుళ్ళల్లో అక్షరాభ్యాసాలు జోరుగా నడిచినాయి. బాసర వర్గల్ సరస్వతమ్మ గుళ్ళకైతే శితమొచ్చిర్రు. సూర్యునికి ఇష్టమైన మాఘమాసం అందులో వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఈ దినం పిల్లలకు అక్షరాలు దిద్దిస్తే బగ్గ చదివి గొప్పోళ్ళైతారని మనోళ్ళు ఆపోచన. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి రోజు కాబట్టి ఈ రోజు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ రోజు అమ్మవారి బర్త్డే కదా, అందుకే చేస్తున్నాము. ఇక్కడ బాగుంది, పాపకి ఫస్ట్ టైం చేపిస్తున్నాము, చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఇక్కడే చేయించుకున్నాను అక్షరాభ్యాసము. ఇప్పుడు మా బాబు కూడా ఇక్కడే చేయించాను. 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈయాళ్ళతోట ఆఖరైనాయి. కలకత్తాల 111 అడుగుల పెద్ద అమ్మవారి విగ్రహం నిలబెట్టి కొలుసుకున్నారు. ఇక కుంభమేళల చూడుర్రి ఎంతగానమచ్చిర్రో. గీ పొద్దు తానాలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మిక. ఇది శాలైన కాంచి 36 కోట్ల మంది వచ్చి తానాలు చేసిండ్రంటే చూడుర్రిగా. తుమోపకార సుగ్రీవాంకీన రామమిలాయ రాజపతీన తుమరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర పై సవ జగజాన.